హాయ్, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ ట్యూటోరియల్లో మనం ఆపరేటర్స్ అంటే ఏంటి, సో ఎన్ని టైప్స్ నేను చెక్ చేసుకున్నాం. సో ఇందులో మీకు ప్రతిదీ చెప్పడం అనేది కొంచెం కష్టమవుతుంది. సో ఎందుకంటే నార్మల్గా అథమెటిక్, షిఫ్ట్, రిలేషనల్ ఆపరేటర్స్, న్యూరీ ఆపరేటర్స్ మ్యాక్సిమం మనం మ్యాథ్స్ క్లాస్లో నేర్చుకున్నాం, చిన్నప్పటి నుంచి వచ్చింటాయి కాబట్టి మినిమం ఐడియా అందరికి ఖచ్చితంగా ఉంటుంది. బట్ వీటిల్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటో వాటి గురించి నేను ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఇప్పుడు మీకేమైనా అర్థం కాకపోతే, ఏదైనా ఆపరేటర్ గురించి మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చేయండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఇక్కడ యునరీ ఆపరేటర్ అంటే ఇస్ నథింగ్ బట్ సింగిల్ ఆపరేటర్. సో సింగిల్ ఆపరేటర్స్ మనకి ఏమేమి ఉన్నాయంటే, సో ప్లస్ ఓకే, మైనస్, ఎక్స్క్లమేషన్ మార్క్ అండ్ నెగేషన్. సో వీటిని మనం యునరీ ఆపరేటర్ అంటాం. సో యునరీ ఆపరేటర్లో మనం ఇక్కడ బాగా చెక్ చేసుకోవాల్సింది ఏంటిదంటే ప్రిఫిక్స్, పోస్ట్ ఫిక్స్. సో ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్ వస్తుంది. సో ప్రిఫిక్స్కి, పోస్ట్ ఫిక్స్కి ఖచ్చితంగా మనకు డిఫరెన్స్ ఉంటే ప్రాక్టికల్ చేయాలి. సో ప్రిఫిక్స్ అంటే ఏంటంటే ఏదైనా మన ఎక్స్ప్రెషన్, అది ఏ ఎక్స్ప్రెషన్ ఏమో కావచ్చు, సో ముందరగానే మనం ఇస్తే దాన్ని ఏమంటారంటే ప్రిఫిక్స్ అంటాం. ఓకే, సో ప్రిఫిక్స్. అలాగే పోస్ట్ ఫిక్స్ సేమ్ యాజ్ యూజువల్, దీనికి డిఫరెన్స్ ఆపోజిట్ అనమాట. సో ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దానికి మనం ఆపరేటర్స్ కానీ తర్వాత ఇస్తుంది ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు. సో ఎక్కువ ప్లస్ మైనస్ యూజ్ చేస్తాం. సో దీన్ని మనం ఏమంటామంటే పోస్ట్ ఫిక్స్ అంటాం. సో ఎక్స్ప్రెషన్ బిఫోర్ కానీ మనం ఏదైనా ఆపరేటర్స్ ఇస్తే ఇట్ ఈస్ కాల్డ్ ఏ ప్రీఫిక్స్. ఎక్స్ప్రెషన్ తర్వాత ఇస్తే ఏమవుతుందంటే పోస్ట్ ఫిక్స్ అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. సో ఇది మనం, సో ఇక్కడ నేను మీకు ప్రిఫిక్స్, పోస్ట్ ఫిక్స్ అనేది మాత్రం చెప్తాను. సో ఒక పోస్ట్ ఫిక్స్, ప్రిఫిక్స్ అర్థమైతే మీకు ఆటోమేటిక్గా సో లూప్స్ కాన్సెప్ట్ వచ్చినట్టు ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఓకే, సో ఒక డెమో ప్రోగ్రామ్ చేద్దాం మనం. ఓకే, నోట్ ప్యాడ్. సో యునరీ కాబట్టి యునరీ డెమో అని తీసుకుంటాను నేను. జావా. ఓకే, some class unary demo, right? So public static string h. సో పోస్ట్ ఫిక్స్ కి ప్రిఫిక్స్ కి డిఫరెన్స్ ఏంటి? ఓకే, సపోజ్ నేను ఇక్కడ ఒక ఇంటీజర్ టైప్ తీసుకున్నాను. ఇంటీజర్ సమ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సమ్ 5 తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు పోస్ట్ ఫిక్స్ అంటే ప్రిఫిక్స్ అంటే చూద్దాం. సపోజ్ ఇక్కడ నేను సో వాల్యూ ప్లస్ అని ఇచ్చాను. ఓకే, సో వాల్యూ ప్లస్ ఇచ్చాను అంటే మీనింగ్ ఏంటంటే దీనికి అర్థం సో వాల్యూ ఈక్వల్ టు వాల్యూ ప్లస్ 1 అంటే సో ప్లస్ అంటే ఒకటి అనేది మనకి యాడ్ అవుతుంది. అంటే ఒకటి యాడ్ చేసి ఆ వాల్యూని స్టోర్ చేయమని, అప్పుడు వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 6 అని అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ వాల్యూని ప్రింట్ అవుట్ చేస్తాను. system.out.println. సో వాల్యూ ఈజ్ ఓకే. సో ఈ ప్రోగ్రామ్ కంపైల్ చేద్దాం మనం. రాసి డెమో. ఓకే, సో జావా యునరీ డాట్ క్లాస్ ఫైల్. సో ఏమైంది ఇక్కడ మనకి 6 అనేది ప్రింట్ అయింది. ఓకే, సో అంటే ఏమైంది, ఎప్పుడైతే మనం ప్లస్ అని సింబల్ ఇచ్చామో ఇది దీని మీనింగ్ ఏంటంటే ఒకటి అనేది మనకి ఒక ఎక్స్ట్రా 1 వాల్యూ అనేది మనకి యాడ్ అవుతుంది. ఓకే, సో యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు సపోజ్ నేను ఇంకొక వాల్యూ తీసుకున్నానండి ఇక్కడ. ఓకే, సమ్ వాల్యూ, సారీ ఇంటీజర్ టైప్ తీసుకుంటాను. సో ఇది వాల్యూ 2, సెకండ్ వాల్యూ ఈక్వల్ టు వాల్యూ ప్లస్ అని యాడ్ చేశాను. ఓకే, సో ఇది కింద తీసుకుందాం. సో ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయిన తర్వాత నేను ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ నేను మళ్ళీ ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఇది వాల్యూ 2. ఓకే, సో వాల్యూ 2 ప్రింట్ చేస్తున్నాం మనం. వాల్యూ 2 ఈజ్ వాల్యూ వేరియబుల్ నేమ్ అయితే అలా చేసాం. సో ఇక్కడ ఏమవుతుంది మనకి
సో వాల్యూ 2 అనేది వాల్యూ 2 అనే వేరియబుల్లో మనకి ఎంత స్టోర్ అవుతుంది? సో వాల్యూలో ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది మనకి 6 ఉంది. సో 6 ప్లస్ ప్లస్ అంటే 7. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చాం కాబట్టి 6 ప్లస్ ప్లస్ మనకి మనం అనుకున్నట్టుగా ఏంటి? సో వాల్యూ ప్లస్ 1 అనేది యాడ్ అవుతుంది, ఈ 7 అనేది వస్తుందని అనుకుంటాం, రైట్? ఓకే. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కంపైల్ చేద్దాం. మనకు అవుట్పుట్ ఎగ్జాక్ట్గా 7 వస్తుందా, సో లేదంటే ఏమైనా 6 అనేది వస్తుంది, మనం ఖచ్చితంగా చెక్ చేద్దాం. ఓకే. సో ప్రోగ్రామ్ కంపైల్ చేద్దాం. వాల్యూ 2 కూడా మనకి 6 వచ్చింది. సో యాజ్ యూజువల్ చూడండి, సో లాస్ట్ టైం మన ప్రీవియస్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ స్టేట్మెంట్లో మనం ఎప్పుడైతే ఇలా ఇచ్చామో సో మనకి ఇక్కడ వాల్యూ 6 అని అనుకున్నాం, రైట్? సో ప్రింట్ చేయగానే మనకి ఎంత ప్రింట్ అయింది? 6 ప్రింట్ అయింది, రైట్? సో ఎప్పుడైతే ఇలా ఇచ్చాము ఇక్కడ నాకు 7 ప్రింట్ అవుతుంది, నాకు ఇక్కడ ఎంత ప్రింట్ అయింది? 6 అని ప్రింట్ అయింది. సో ఏంటి డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఎప్పుడైతే మనం పోస్ట్ ఫిక్స్ వాల్యూగానే మనం జావాలో ఇస్తామో ఫస్ట్ ఆ వాల్యూ అనేది ఆపరేషన్ పర్ఫామ్ అయిన తర్వాత ఇట్ విల్ ఇంక్రీజ్ ద వాల్యూ. అంటే ఇక్కడ చూడండి, సో ఎప్పుడైతే నేను 6 ప్లస్ ప్లస్ ఇచ్చానో ఆల్రెడీ వాల్యూ ఎంత ఉందో 6 స్టోర్ అవుతుంది. ఓకే, 6 స్టోర్ అయిన తర్వాత ఈ వాల్యూ అనేది మనకి ఇంక్రిమెంట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, సపోజ్ ఇప్పుడు నేను వాల్యూని ప్రింట్ చేస్తాను. ఓకే, సో ఇదే వాల్యూని ప్రింట్ చేస్తాను. సెవెన్ చూసారా? సో ఎందుకు 7 అయింది అని అంటే, సో ప్రిఫిక్స్కి అసలు పోస్ట్ ఫిక్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ వాల్యూ అనేది సేవ్ అయిన తర్వాత మన ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. అంటే సో ఇక్కడ మనకు వాల్యూ ఎంత అంటే 5. సో ఎప్పుడు అంటే దీని మీనింగ్ ఇది, అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ప్లస్ 1. సో ఎప్పుడైతే నాకు వాల్యూలో ఏమవుతుందంటే, ఇది ఫస్ట్ వాల్యూలో దాంట్లో వాల్యూ ఎంత ఉంది? 5 ఉంది కాబట్టి 5 స్టోర్ అయిన తర్వాత సో నెక్స్ట్ ఏ స్టెప్ అవుతుంది? అది 6గా మారుతుంది అన్నమాట. సో మనకి ఇక్కడ వాల్యూ ఎంత? 5 అవుతుంది. ఓకే, సో ఇక్కడ ప్రింట్ చేసాం కాబట్టి మనకి 6 అని ఎగ్జిక్యూట్ అయింది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? ఎప్పుడైతే మనం వాల్యూ 2లో వాల్యూ ప్లస్ ప్లస్ ఇచ్చామో ఆల్రెడీ వాల్యూ 6 ఉంది కాబట్టి ఫస్ట్ 6 స్టోర్ అవుతుంది దీంట్లోకి, వాల్యూ 2లోకి 6 అనేది స్టోర్ అవుతుంది. ఆ తర్వాత వాల్యూ అనేది మనకి 7గా కన్వర్ట్ అవుతుంది. సో అందుకని మనకి ఇక్కడ ప్రింట్ చేయగానే ఇక్కడ ఎంత వచ్చింది? మనకి 6 అని ప్రింట్ అయింది. సో ఇక్కడ ఏం ప్రింట్ అయింది మనకి? వాల్యూ అనేసరికి ఆల్రెడీ వాల్యూలో 7 ఉంది కాబట్టి 7 అనేది ప్రింట్ అవుతుంది. సో పోస్ట్ ఫిక్స్ యూజ్ చేస్తే ఫస్ట్ మనకు ఆపరేషన్ పర్ఫామ్ అయిన తర్వాత వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సపోజ్ సో ఇదే సిస్టమ్ డాట్ ప్రింటర్ నేను చూస్తున్నాను. ఓకే, ఈసారి డైరెక్ట్గా వాల్యూ తీసుకుందాం మనం. ఓకే, సమ్ వాల్యూ తీసుకుందాం. 7 ప్లస్ ప్లస్ అని తీసుకుందాం. సో ఇదే వాల్యూ నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. సో 7 తీసుకున్నాను, డైరెక్ట్గా ప్లస్ ప్లస్ అని ఇచ్చాను. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ కంపైల్ చేద్దాం, ఏమొస్తుందో అవుట్పుట్ మనం చెక్ చేద్దాం. అన్ఎక్స్పెక్టెడ్ టైప్. సో ఈ సింటాక్స్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏంటిది? ఎక్స్ప్రెషన్, రైట్? సో వేరియబుల్కి ఇస్తే ఇలా వస్తుంది కదా అంటే రాదు, మనం ఎక్స్ప్రెషన్స్కి మాత్రం ఇవ్వాలంటే వేరియబుల్స్కి మాత్రం ఇవ్వాలి, డైరెక్ట్గా వాల్యూ మీద మనం అప్లై చేయకూడదు. ఓకే, సో ఇది మనకి ఎర్రర్. ఓకే, సో ఇట్ విల్ గివ్స్ ఏ ఎర్రర్. ఓకే, కామెంట్లో పెట్టుకోండి. సో ఎప్పుడైతే మీరు కామెంట్ పెట్టుకుంటారో మీకు క్లారిటీగా అవుతుంది. అప్లికబుల్ ఫర్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, సో సిస్టమ్ డాట్. ఓకే, ఇప్పుడు ఇంకొక చెక్ చేద్దాం. ఆల్రెడీ మనకి వాల్యూ 2లో ఎంత ఉంది? ఇక్కడ 6 ఉంది. సో ఇప్పుడు వాల్యూ 2ని నేను ఇంక్రీజ్ చేస్తాను, వాల్యూ 2 ప్లస్ ప్లస్, రైట్? సో ఖచ్చితంగా మనం బ్రాకెట్ ఇవ్వాలి, ఎందుకంటే సింబల్స్ యూస్ చేస్తాం కాబట్టి. సో ఇప్పుడు మనం అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేద్దాం. సో వాల్యూ 2లో ఎంత ఉంది? మనకి 6 ఉంది, రైట్? సో 6 ఉంది కాబట్టి ఇక్కడ 6 అనే ప్రింట్ అవుతుంది. సో ఎప్పుడైతే నేను మళ్ళీ వాల్యూ 2 అని ప్రింట్ అవుతానో
సో నెక్స్ట్ ఏమవుతుంది నాకు ఎంత ప్రింట్ అవుతుందంటే ఇక్కడ 7 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ మనకి ఎలా వస్తుందో లేదో, సో లాస్ట్లో 6 7 అనేది ప్రింట్ అవ్వాలి. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, 6 7. సో దిస్ ఇస్ ద ప్రీఫిక్స్, పోస్ట్ ఫిక్స్. సో ఎప్పుడైనా సరే పోస్ట్ ఫిక్స్కి మెయిన్ ఏంటిది అంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్కి మన ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఆపరేషన్ పర్ఫామ్ అయిన తర్వాతనే వాల్యూ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రిఫిక్స్ అనేది క్వైట్ ఆపోజిట్. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ ప్రిఫిక్స్ యూజ్ చేసామంటే ఫస్ట్ వాల్యూ అనేది పర్ఫామ్ అయిన తర్వాతే మనకి ఆపరేషన్ అవుతుంది. సపోజ్ ఇంట్ సమ్ ఏఎల్ తీసుకున్నాను, ఈజ్ ఈక్వల్ టు సమ్ 11 తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇంప్రూవ్ చేస్తాను. మీరు కాపీ పేస్ట్లో మాత్రం చేయదు, డైరెక్ట్ టైప్ చేయండి, టైప్ చేస్తే బెటర్. ఓకే, సో వాల్యూ కాబట్టి వాల్యూ ఇది ప్రిఫిక్స్ డెమో. సో ఇక్కడ నుంచి చూడండి. సో ప్రిఫిక్స్ అంటే ఏం చెప్తున్నాం మనం, ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దానికి ప్రింట్ ఇవ్వాలి. సో ప్లస్ ఇచ్చాము, వాల్యూ ఇచ్చాము. సో ఆల్రెడీ వాల్యూలో మనకి ఎంత ఉంది, 11 ఉంది. ఓకే, సో 11 ఉంది కాబట్టి ప్రిఫిక్స్ ఏం చేస్తుంటే ఎప్పుడైతే మన ఎక్స్ప్రెషన్ ముందు ఇచ్చాము, ముందు ఆపరేషన్ అన్ని పర్ఫామ్ అయిపోయి మనకు డైరెక్ట్గా రిజల్ట్ అనేది 12 అనేది ఇస్తుంది. ఓకే, సో ప్రోగ్రామ్ కంపైల్ చేద్దాం. సో 12. ఓకేనా, సో ఇది డిఫరెన్స్ ప్రిఫిక్స్కి పోస్ట్ ఫిక్స్కి డిఫరెన్స్ ఏంటంటే, సో ప్రిఫిక్స్ అనేది ఫస్ట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసి తర్వాత మనకి ఫస్ట్ మన క్యాలిక్యులేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. బట్ పోస్ట్ ఫిక్స్లో మాత్రం మనకి వాల్యూ అసైన్ అయిన తర్వాతనే మనకి ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఓకే, సో మీరు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, సో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తేనే మీకు ఇంకా డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో దీన్ని బట్టి మీరు ఎక్స్పెక్ట్ చేయండి. అంటే ఒకేసారి 2 యూజ్ చేద్దాం. యూస్ ప్రిఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్. ఓకే, సో ఇక్కడ చూద్దాం మనం. ట్యాప్ ఇస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నేను ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను. సో మనకి వాల్యూలో ఇప్పుడు ఎంత ఉంది, 12 ఉంది. ఓకే, సో నేను వాల్యూని ప్లస్ ఇచ్చి సో తర్వాత మైనస్. ఓకే, సో ఇది ఒక ఎక్స్ప్రెషన్, రైట్, ఇది కంప్లీట్గా ఒక ఎక్స్ప్రెషన్ అవుతుంది. సో ఈ ఎక్స్ప్రెషన్ పర్ఫామ్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఎక్స్ప్రెషన్ అని వస్తుంది. సో నెక్స్ట్ వాల్యూ తీసుకుంటాను, వాల్యూ ఇక్కడ మైనస్. ఓకే, సో అర్థమైందా. సో ఇక్కడ ఏం తీసుకున్నాను, వాల్యూ ప్లస్ అని తీసుకున్నాను, తర్వాత ఇక్కడ మైనస్ వాల్యూ తీసుకున్నాను, ఇక్కడ మైనస్ తీసుకున్నాను. సో దీనికి అవుట్పుట్ ఏం వస్తుందో మనం ఇప్పుడు ఓకే జస్ట్ ఎగ్జాంపుల్ చేసుకుంటాం. సో వాల్యూ +2 అంటే వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ 12 ఉంది. సో 12. సో ఇది పోస్ట్ ఫిక్స్ కాబట్టి వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ మైనస్. సో మైనస్ వాల్యూ ఆల్రెడీ ఇక్కడ మనకి వాల్యూ ఎంత ఉంది ఇక్కడ. సో లాస్ట్ ఏదైతే ఉందో అదే మనకు వాల్యూ అవుతుందండి. ఓకేనా, సో ఇది వాల్యూ 2, వాల్యూ లాస్ట్ ఇక్కడ ప్రింట్ చేసాం, ఇక్కడ ప్రింట్ చేసాం. 7 ఉంది మనకి, రైట్. సో 7. సో 7 మైనస్ కాబట్టి పోస్ట్ ఫిక్స్ కాబట్టి మనకేమవుతుంది, మైనస్ అంటే ఇక్కడ మనకి 6 అనేది పర్ఫామ్ అవుతుంది. ఓకే, సో 12 - 6 = ఎంత వస్తుంది మనకి, 6 అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా, సో డిస్ప్లే అయిన తర్వాత వాల్యూ ఎంత ఉంటుంది మనకి, 13 వస్తుంది ప్రింట్ చేస్తే. ఓకే, యాజ్ యూజువల్ వాల్యూ కానీ ప్రింట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 6 అని వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చి 6. ఓకే, ప్రోగ్రామ్ కంపైల్ చేద్దాం. ఎస్, సో ప్రిఫిక్స్ పోస్ట్ ఫిక్స్ ఒకేసారి యూజ్ చేస్తే నాకేమైంది, ఫస్ట్ నాకు ఈ ఆపరేటర్ యూజ్ చేసుకుంది. సో వాల్యూలో నాకు ఎంత ఉంది, 12 ఉంది. సో ఇది పోస్ట్ ఫిక్స్ కాబట్టి సో మనకి ఆపరేషన్ మీద అప్పుడే పర్ఫామ్ ఉంది. సో 12 వేసుకుంది. సో తర్వాత ఏంటి, మైనస్. సో ఇక్కడ ఏంటిది, ఇది ఈ వాల్యూ ప్రిఫిక్స్. సో ప్రిఫిక్స్ కాబట్టి ఆల్రెడీ ప్రిఫిక్స్లో మనకి వాల్యూలో 6 ఉంది కాబట్టి 7 ఉంది కాబట్టి 7 - 1 6 తీసుకొని ఆ 12 నుంచి 6 మనం మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 6 వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ మనం వాల్యూ కానీ ప్రింట్ చేసి 13 రావాలి, వాల్యూ 6 ప్రింట్ చేస్తే 6 అనేది రావాలి. ఓకే, సో ఇక్కడ డిస్ప్లే చేద్దాం మన కన్ఫర్మేషన్ కోసం. ఓకే, సో వాల్యూ అండ్ వాల్యూ. ఓకే, సో ఓకే నేను డిస్ప్లే చేస్తాను. నేను
సో వాల్యూస్. సో వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. సో యాజ్ యూజువల్ వాల్యూ ప్రింట్ చేస్తాను. సో వాల్యూ 6, 13 అనేది ప్రింట్ అవుతుంది, రైట్. సో 6, 13. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రిఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్. సో ప్రిఫిక్స్ పోస్ట్ ఫిక్స్ మీద నెంబర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేయండి. సో ఇంటీజర్ తీసుకోండి, లేదంటే ఫ్లోట్ తీసుకోండి, ఏ డేటా టైప్ అయినా కావచ్చు. ఓకే, సో బులియన్ డేటా టైప్ వర్కౌట్ అవ్వదు. ఓకే, సో ఫ్లోటింగ్ రియల్ నెంబర్స్ మీరు తీసుకొని ట్రై చేయండి, నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి సో కామెంట్లో మీ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది మీరు రాయండి. సో అప్పుడు మీకు అర్థమవుతుంది సో మనం గెస్ట్ చేసిన అవుట్పుట్ కరెక్టా కాదా, ప్రోగ్రామ్ అనేది ఎలా తీసుకుంటాం అనేది మీరు ఇండివిజువల్గా స్టెప్ బై స్టెప్ అనేది ప్రింట్ చేసుకున్నారంటే ఆ వాల్యూ ఎంత మనకి స్టోర్ అయిందో మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో సో డూ మోర్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రాక్టీస్ వెల్. సో ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ బాగా చేస్తారో నోట్ ప్యాడ్లో ప్రాక్టీస్ చేయండి. సో ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత నేను కంప్లీట్గా మీకు ఎడిటర్లో చెప్తాను. ఓకే, సో ఎందుకంటే ప్రతిదీ టైప్ చేసుకోవాలంటే ఇట్ విల్ టేక్ సో టైం కన్జ్యూమింగ్ ఆల్సో. ఓకే, సో అంటిల్ దెన్ టేక్ కేర్.